నమస్కారం. ఐసీ న్యూస్కి స్వాగతం, సుస్వాగతం. వేసవి క్రీడల శిక్షణా శిబిరంలో భాగంగా మంచిర్యాల జిల్లా క్రీడా యువజన సర్వీసుల శాఖ అధికారి శ్రీ కీర్తిరాజ్ వీరు మరియు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు బెల్లంపల్లి మండలంలోని అంకుశం గ్రామంలో వాలీబాల్ కోచింగ్ క్యాంపును గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన ఇండ్ల రాజమొగలి రిబ్బన్ కటింగ్ చేసి శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. తొగరు శ్రీనివాస్ పీఈటీ మాట్లాడుతూ ఈ క్రీడలు మానసిక శారీరక దృఢత్వం పెంపొందిస్తుందని క్రీడాకారులు ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు ఫ్లడ్ లైట్ వెల్తూరులో ఈ క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు శ్రీనివాస్ గౌడ్, భాస్కర్ గౌడ్, శంకర్, నారాయణ, హనుమంతు, రాజయ్య, పోషం అరవింద్ మరియు క్రాంప్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. వరకు లైట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ వరకు ఆడుకోవాలి. తర్వాత మీరు వచ్చేటప్పుడు సెల్ ఫోన్లో వచ్చి ఇక్కడ సెల్ చూసడానికి రావద్దు. ఓకేనా? ఇది అర్థమైందా? మీరు ఎండాకాలం ఎందుకు పిల్లలకు అనంటే సెల్ ఫోన్లలో గేమ్లు ఆడేటానికి బాగా అలవాటు పడతారు. దాన్ని కొద్దిగా తగ్గించడానికి ఈ గేములు పెడుతున్నారు. దీంట్లో ఆడితే ఏమొస్తుంది? ఆట వస్తుంది, ఆరోగ్యంగా ఉంటారు, కొద్దిగా సెల్ ఫోన్కు దూరం అవుతాము, ఒక డిసిప్లిన్ వస్తుంది. గుట్కలు తింటారు ఎవరన్నా? అటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమన్నా తినద్దు. గుట్కలు కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటే మనం వాటికి దూరంగా. అర్థమవుతుందా? ఆ తర్వాత పెద్దోళ్ళు మీరు ఎంత డిసిప్లిన్ కాబట్టి మనం నేర్చుకుంటూ వాళ్ళకి ఆట నేర్పాలి. నేను ఈసారి ఎట్లా ఏమనుకుంటాను అంటే, పోయినసారి అంటే 30 days నేను రోజు వచ్చినా వెళ్ళినా నో ప్రాబ్లం. పంటలు ఏదైనా పడింది అనుకో, పోయిన రోజు క్యాంప్